హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక చాలా రేర్ వీడియో కంటెంట్ యాక్చువల్గా మన ఛానల్లో ఇప్పటివరకు నేను డెడికేటెడ్గా సైడ్ కట్స్ వీడియో అసలు ఇవ్వలేదండి. ఈ మధ్యకాలంలో నాకు ఇచ్చిన గుర్తు కూడా ఎక్కడ లేదు. సో అందుకోసము రెగ్యులర్ యూజ్ కోసము అలాగే ఎక్కడికన్నా ఈజీగా సింపుల్గా వేసుకెళ్ళడానికి జీన్స్ మీద లెగిన్స్ జెగిన్స్ అన్నిటికీ మీకు చక్కగా వచ్చేలాగా అన్ని సైజెస్లో ఉండేలాగా అయితే కనుక చూసి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ చూసి అయితే కనుక ఈరోజు నేను డిఫరెంట్ సైడ్ కట్స్ అయితే పట్టుకొచ్చానండి. సో వీటన్నిటిని కూడా షేర్ చేస్తాను. అండ్ చాలా లేటెస్ట్గా ఉన్న ప్రజెంట్ కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయండి. సో ఈ ప్రజెంట్ అయితే కనుక ఈ ట్రెండ్లో నడుస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ సైడ్ కట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నానండి. మీకు ఇందులోంచి ఏది నచ్చినా కానీ లింక్ అయితే కనుక క్లిక్ చేసుకోండి. సో మీరు ఏదైతే మోడల్ నచ్చిందనుకుంటారో సైజ్ అది సెలెక్ట్ చేసుకుని అయితే కనుక మీరు ఆర్డర్ అయితే కనుక ప్లేస్ చేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి. చెప్పాను కదా, ఓపెన్ చేసి ఇప్పుడు మీకు మొత్తం డీటెయిలింగ్ అయితే కనుక ఇచ్చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఇలాంటి న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్ అవుతాయండి. తప్పకుండా మీ షాపింగ్కి అయితే మాత్రం 100% హెల్ప్ అవుతాయి ఈ కలెక్షన్ అన్నీ కూడా. ఐ థింక్ 10 or 11 ఉన్నాయండి. యాక్చువల్గా నేను 15 పెట్టాను. సో నాకు 2 క్యాన్సిల్ అయ్యాయి. 2 ఇంకా కూడా నాకు ట్రాక్ ఐడి అయితే కనుక ఇంకా షిప్పింగ్ కూడా అవ్వలేదని చూపిస్తుంది. సో అందుకోసం అయితే కనుక వీటిని నేను ఇంతవరకు మీకు షేర్ చేస్తున్నాను. ఒకవేళ నాకు డెలివరీ అయినాయి అనుకోండి, ఆ కలెక్షన్స్ అయితే కనుక మీకు నేను ముందు వేరే వీడియోస్లో కూడా రిలేట్ చేసి అయితే కనుక చూపించేస్తానండి. సరేనా? సో ఇదైతే కనుక మన యావరేజ్గా అయితే కనుక మీకు చూపించాను. ఇప్పుడు నేను ఏమేమి చూపించబోతున్నానని ఓపెన్ చేసి అయితే కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఫ్యాబ్రిక్ ఏంటి, ఎలా ఉన్నాయి, వీటి మోడల్స్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఇప్పుడు ఇచ్చేస్తానండి. ఇది కూడా చాలా బాగుంది. ఫోటో చూస్తే నిజంగా నాకు చాలా బాగా అనిపించిందండి. సో ఈ కలెక్షన్స్ అన్నిటిని కూడా మనం చూడబోతున్నాం. సో తప్పకుండా మన ఫాలోవర్స్ అందరికీ ఈ వీడియో నేను నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి అయితే కనుక షేర్ చేయండి. వారందరూ కూడా అయితే కనుక చాలా హ్యాపీగా వీటిలోంచి ఏదైనా నచ్చింది అనుకుంటే కనుక పర్చేజ్ చేస్తారు. సో ఇవి మన మెయిన్ డీటెయిల్స్. అండ్ నా శారీకి వచ్చేద్దాము. మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక గుర్తు పట్టేసే ఉంటారండి. ఈ చీర నేను ఆల్రెడీ నిన్న మొన్న వీడియోలో ఇచ్చింది. చాలా లేటెస్ట్ శారీ. వీటిలో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. వైట్ బాగుంది, బ్లాక్ బాగుంది, పర్పుల్ బాగుంది. సో అన్నీ బాగున్నాయండి. నేనైతే కనుక ఈ కలర్ పర్చేజ్ చేశాను. వీటితో పాటు దీని లింక్ కూడా అయితే కనుక యాడ్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటే. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ అండి, ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకి ఇది ఆర్గన్జా సైడ్ కట్ అండి. లైనింగ్ అవైలబుల్. సో లైనింగ్ ఏమొచ్చిందో కూడా చెప్తాను, లైక్ కాటన్ పాలిస్టర్ ఏది వచ్చింది అనేసి. ఇలా అయితే కనుక సింపుల్ వీ కట్తో వచ్చింది. షార్ట్ హ్యాండ్తో అయితే కనుక వచ్చింది. బుట్ట స్లీవ్స్లో వచ్చిందండి. ఇదైతే కనుక మీకు హ్యాండ్స్ నేను చాలా క్లోజప్ లుక్లోనే మీకు డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఒక ఇటు సైడ్ ఒక 5 ఇటు సైడ్ ఒక 5 వరకు అయితే కనుక ఫ్రిల్స్ అనేది పెట్టేశారు. ఇక్కడ కూడా ఫ్రిల్స్తో అయితే కనుక బుట్టలాగా ఇచ్చేసారు అనమాట. ఇక్కడ వచ్చే బ్యాక్ ఏమో రౌండ్ నెక్ అండి. ఇక్కడ అయితే కనుక చిన్నగా నెక్ అయితే కనుక ఫ్రంట్కి ఇట్లా కట్ చేశారనమాట. సో ఇది మనకి కంప్లీట్గా టాప్ యొక్క లుక్ అండి. బ్లాక్ మీద ఈ కలర్ పేస్టల్ కలర్స్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే కనుక ఒక ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఇచ్చారనమాట. లోపల వచ్చేసి మనకి ఇది లైనింగ్ అండి. పాలిస్టర్ మెటీరియల్ పైన అయితే కనుక లైనింగ్ ఇచ్చారు. అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు చెక్అవుట్ చేసుకోండి. వీటికి కూడా మీరు బ్లాక్లో వేసుకోవచ్చు, మెరూన్కి వేసుకోవచ్చు, ఇట్లా ఏదైనా పేస్టల్ కలర్ కాంబినేషన్ కూడా మీరు వేసుకోవచ్చు. సో చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. సో సింపుల్గా వేసుకోవడానికి ఆఫీస్కి కాలేజెస్కి వీటన్నిటికీ కూడా బాగుందండి. ఇది ఫ్రంట్ కదా, ఇది బ్యాక్. ఇది మన టాప్ లుక్. సో మనకి టాప్స్ కూడా చాలా అవసరం పడతాయండి. సో మీషోలో కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది మనకి, లైక్ డిఫరెంట్ మోడల్స్ అనేవి. సో అందుకోసం అయితే కనుక కలెక్షన్ బాగుందని నేను కూడా తెప్పించాను. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి ఇవన్నీ. నెక్స్ట్ అయితే కనుక రెడ్ కలర్ అండి. ఆర్గన్జా ఫ్యాబ్రిక్. ఇది కూడా మంచి బ్రైట్ రెడ్ అండి, చాలా బ్రైట్ రెడ్ యాక్చువల్గా. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది కూడా సేమ్ మనకి ఇంతకుముందు హ్యాండ్స్ ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి. అయితే కుచ్చు ఇక్కడ వచ్చింది, ఈసారి కుచ్చు ఇక్కడ రాలేదు, పట్టిలాగా ఇచ్చారనమాట, బార్డర్ లాగా. లైనింగ్ అవైలబుల్. నెక్ చూసారు కదా అండి, ఫ్రంట్ నెక్ ఇలా చిన్నగా అయితే కనుక ఇక్కడ కట్ లాంటిది ఇచ్చారనమాట. స్టైలిష్గా ఉంటుంది. ఇది కూడా చాలా ట్రెండింగ్గా అనిపించింది. అండ్ మెయిన్గా ఈ టమాటా రెడ్డిష్ పైన అయితే కనుక వచ్చిన ఈ ఫ్లోరల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి. అండ్ దీనికి వచ్చినటువంటి లైనింగ్ కూడా చూద్దాము. సేమ్ కలర్లోనే పాలిస్టర్ పైన అయితే కనుక దీనికి లైనింగ్ అనేది ఇచ్చారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ప్రింట్తో అయితే కనుక ఫ్యాబ్రిక్తో మనకి సైడ్ కట్ యొక్క టాప్ డీటెయిల్స్. ఇంకేదైనా నేను ఒకవేళ ఈ ఫ్లోలో పాయింట్ ఏదైనా మిస్ చేసేస్తే కనుక మీకు డౌట్ వస్తే డెఫినెట్గా కింద అయితే కనుక కామెంట్ ఇచ్చేయండి అండి. మన సెకండ్ టాప్. నేను డెఫినెట్గా అన్ని కామెంట్స్ చెక్ చేస్తానండి, చూస్తాను. మీకు ఏదైనా లైక్ నేను మర్చిపోయింది ఏదైనా ఉంటే కనుక ఆన్సర్ కూడా చేస్తాను.
హకోబా రిలేటెడ్లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా అండి. ఈ సమ్మర్కి ఒకవేళ హకోబా కాటన్స్ టైప్లో కనుక మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఇది ఒక టాప్ అండి. మీరు నెక్ చూసుకోవచ్చు. నెక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నెక్ ఇది. అందరూ బ్లౌజెస్కి కూడా పెట్టించుకుంటున్నారు అనమాట. అంత నెక్, అంత మంచి నెక్. ఇలా కర్వ్ స్టైల్ పైన అయితే కనుక కట్స్లో వస్తుందండి. లైనింగ్ అవైలబుల్. అండ్ దీనికి కూడా మనకి ఏంటంటే కింద వచ్చేసి ఇలాగా మనకి శారీస్కి టజల్స్ వస్తాయి కదా అండి, అట్లా ఇచ్చారనమాట. ఒక చిన్న సింపుల్ డిజైన్లా ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు క్లోజప్ లుక్ చేస్తున్నాను. కాటన్ మెటీరియల్ అండి. బ్యాక్ సైడ్ కూడా అదే, బ్యాక్ సైడ్ కూడా హకోబా రిలేటెడ్ మెటీరియలే ఉందనమాట. ఫ్రంట్ కూడా అదే ఉండింది. సో చాలా సింపుల్గా వేసుకోవచ్చు. షార్ట్ లెంత్ స్లీవ్స్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చాయి. ఇక్కడ కూడా ఒక చిన్న బుట్టలాగా అయితే కనుక ఇచ్చారు. సో షార్ట్ లెంత్ స్లీవ్స్. ఇది హ్యాండ్స్కి అయితే మాత్రం దేనికి కూడా లైనింగ్ లేదండి. ఓన్లీ బాడీ వర్క్ మాత్రమే మనకి లైనింగ్ అవైలబుల్. నేను చాలా క్లియర్గానే చెప్తున్నాను. కొన్నిట్లో కలర్స్ ఉంటున్నాయి, కొన్నిట్లో కలర్స్ లేవు. సింగిల్ క్యాటలాగ్సే ఉంటున్నాయండి. సో నేనైతే కనుక నాకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక పర్చేస్ చేశాను. అండ్ నేను ఈరోజు తెప్పించడం నా సైజే. అన్నీ కూడా ఎల్ సైజ్ అండి. వీటిలో ఆల్ సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ప్రీమియం క్వాలిటీలోనే మనకైతే కనుక ఇది ఫ్యాబ్రిక్ అండి. క్రేప్ మిక్స్లా అనిపిస్తుంది, బట్ అంత లైక్ సాఫ్ట్నెస్ లేదనమాట. కొంచెం మెటీరియల్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. రఫ్ అండ్ టఫ్ చేయొచ్చు, మిషన్ వాష్ చేయొచ్చు, బండకేసి బాధే చేయొచ్చు అండి. అంత బాగుంది మెటీరియల్ అయితే కనుక. వితౌట్ లైనింగ్, లుక్ లైక్ సేమ్ రేయాన్ అండి, కానీ కాదు. ఇక్కత్ ప్రింట్ మీద అయితే కనుక వచ్చింది. చాలా బాగుంది చూడండి. అసలు రెగ్యులర్ యూజ్ మీద మస్తు నడుస్తుందండి. మీకు బోర్ వచ్చి చిరాకు వచ్చే వరకు ఫ్యాబ్రిక్లో అసలు ఫరక్ రాదు. అయిపోయింది అంతే. ఇదే టాప్. ఓకే. అండ్ సాఫ్ట్నెస్ కూడా ఉంది మెయిన్గా మనకైతే కనుక. చాలా ఈజీగా మురికేం మట్టదండి. జస్ట్ ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు దీనికి, ఇట్లా వదిలేస్తుంది కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్ డైలీలో యూజ్ చేసుకున్నా కానీ హ్యాపీగా మీకు అయితే కనుక నడిచిపోయేటువంటిదండి. అండ్ దీనికి ఇంకొక గుణం ఉంది ఏంటో చెప్పాలా. ఇప్పుడు నేను ఇంత పిసికేసినా కానీ, ఇంత నలిపేసినా కానీ ఎక్కడ కూడా క్రష్లా లేదు చూడండి. అంటే ఇది ఐరన్ చేయకపోయినా కానీ నడుస్తుంది అనమాట. అంటే ఉతుక్కోవచ్చు, మంచిగా ఆరిపోగానే దులుపుకోవచ్చు, వేసుకోవచ్చు. అట్లాంటి మెటీరియల్ అండి ఇది. సో ఎక్కడ కూడా రింకిల్ టైప్లో రావు. సో ఇంకేంటండి, ఫుల్ మెయింటెనెన్స్ ఫ్రీ టాప్. హ్యాపీగా తీసుకోవచ్చు అండి. నెక్ రౌండ్ నెక్ అండి. బ్యాక్ సైడ్, ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే. ఓకేనా. ఫ్యాబ్రిక్ క్వాలిటీ టూ గుడ్. వితౌట్ లైనింగ్ అండి ఇది, కానీ బాగుంది క్వాలిటీ. అంటే ట్రాన్స్పరెంట్ లేదు చూడండి. సో ఇలా నేను ఎక్కడ కూడా మీకు కనపట్లేదని అనుకుంటున్నాను. నాకైతే నా ముందు కెమెరా అయితే కనిపించట్లేదు. సో ఇది ఒక టాప్. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసానండి, చెక్ చేసుకోవచ్చు మీరు. అండ్ నా సెట్ అండి నేను మీషో స్టార్ట్ చేసినప్పుడు కొత్తలేదనమాట. ఐ థింక్ 3 to 4 years బ్యాక్ది. అప్పట్లో ఇవి బాగా ట్రెండ్ ఉండేవండి. సో అప్పుడు తెప్పించి నేను రివ్యూ ఇచ్చినప్పుడు నేను ఇది దాచుకున్నాను. సో నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకో చాలా రోజుల తర్వాత నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. సరే వేసుకుందామని చెప్పేసి కనుక దీన్ని బయటకు తీశాను. స్టాక్ ఉందో లేదో నేను చెక్ చేస్తానండి డెఫినెట్గా. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు ఉంటే కనుక, లేకపోతే ఇంక నేను చేయగలిగింది లేదు. కానీ దీని స్క్రీన్ షాట్ కూడా నేను తప్పకుండా పెడతాను. ఓకేనా. అంటే కొంతమందికి డౌట్, ఇది తను మీషోలో తీసుకోదు, బయట ఎక్కడో తీసుకుంటుంది. ఈ రీసెంట్గా 2-3 కామెంట్స్ ఉన్నాయండి. అలాగే అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. క్లియర్గా నేను స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత కూడా ఇది మీరు మీషోలోనే కొన్నారా, ఇలాంటి డౌట్స్ వస్తాయి. స్టాక్ అవుట్ అయిపోయినప్పుడు అండి, ట్రస్ట్ మీ, షేర్ చేయడానికి రాదు. అందులోనే వేరే కలర్ ఇస్తే కనుక వాళ్ళు నమ్మట్లేరు. సో దానికి మనం ఏం చేయలేము. అందుకే నేను కమ్యూనిటీ పోస్ట్లలో కూడా మీకు డౌట్స్ ఏమైనా ఎక్కువ రేజ్ అవుతున్న పర్టికులర్ ప్రోడక్ట్ ఉంటే కూడా పోస్ట్ చేస్తున్నానండి. సో ట్రస్ట్ రావాలి కదా. సో మెయిన్ అదే కదండి ఇంపార్టెంట్. సో నేను చూపించేవైతే మాత్రం అన్ని మీషోవే అండి. ఒకవేళ నేను బయట తీసుకుంటే నేను చెప్పేస్తాను, ఇది బయట తీసుకున్నాను, ఇది ఈ ప్లేస్, ఇది అదనేసి. సో అందులో చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అండి, వితౌట్ లైనింగ్లోనే చాలా థిక్ మెటీరియల్ పైనే. అండ్ మెటీరియల్ ఇది కూడా చాలా సాలిడ్ ఉందండి. ఏం చెప్పాలో కూడా తెలీదు. మీకు నేను చూపిస్తాను. మస్లిన్ కాదు, చినాన్ కాదు, డోంట్ నో ఈ మెటీరియల్ ఏంటని నాకు కూడా. బట్ ఇలా వచ్చింది, థిక్గా ఉంది మెటీరియల్. ఇది కూడా నేను చూస్తానండి డిస్క్రిప్షన్. ఒకవేళ ఏమైనా ఉంటే కనుక నేను మెన్షన్ చేస్తాను. లేకపోతే మీరు ఒకసారి ప్లీజ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. వీ నెక్ పైన అయితే కనుక వచ్చిందండి. డబుల్ వీ లాగా అయితే కనుక దీని ఫ్రంట్ షేప్ ఇచ్చేసారనమాట. మంచి ఎలోయిష్ మస్టర్డ్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది. ఇంకా అంటే కనుక లైక్ పసుపు రంగుకి రిలేటెడ్గానే ఉందండి. కొంచెం ఏంటంటే ఈ మస్టర్డ్ ఎల్లో ఫ్లవర్ దీని మీద హైలైట్ అయిందనమాట. సో అట్లాంటి డిఫరెంట్ ప్యాటర్న్ వితౌట్ లైనింగ్ ఆల్రెడీ మీకు ఇక్కడ షేర్ చేశాను. ఇది కూడా మీరు రఫ్ అండ్ టఫ్ అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా మీకు రింకిల్ ఫ్రీ అండ్ ఇట్లా ఏం ముడతలు పడవు అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. చాలా ఈజీగా అయితే కనుక మీరు దీన్ని కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు.
రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది మెటీరియల్ కూడా. ఇది రెండు కూడానండి హైలీ రికమెండెడ్ అండి. ఇవన్నీ కాస్త ఐరన్ పడతాయేమో కానీ ఆర్గన్జాస్ ఇవి అసలు అలా కూడా లేవు. నెక్స్ట్ కోటా బేస్డ్ అండి. ఇది కూడా బాగుంది. మెయిన్ నెక్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్యాటర్న్. డెఫినెట్గా ట్రై చేయండి అండి. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నెక్ బాగా హైలైట్స్. కాస్త హై నెక్ ఇష్టపడే వాళ్ళకి, బోట్ నెక్స్ ఇష్టపడే వాళ్ళకి, ట్రెండింగ్ నెక్స్ ఇష్టపడే వాళ్ళకి కలర్ కూడా 2 కూడా ఉందండి. విత్ లైనింగ్ ఉంది. కోటా కదా, ఖచ్చితంగా లైనింగ్ వేస్తారు ఎందుకంటే కొంచెం పలుచగా ఉంటుంది కదా. ఇది దీనికి వచ్చినటువంటి లైనింగ్. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే కనుక రౌండ్ నెక్ తీసుకున్నారు. క్లోజప్ లుక్లో నేను మీకు ఆల్రెడీ ట్రై చేస్తున్నాను నెక్ పార్ట్ చూపించడానికి. ఇక్కడ ఇట్లా వచ్చిందండి. అండ్ దీనికి ఎట్లయితే తీసుకున్నారో కట్స్ లాగా ఇక్కడ నెక్ కూడా అలాగే తీసుకున్నారు. సారీ, నెక్కి వచ్చిన డిజైనే హ్యాండ్స్కి కూడా తీసుకున్నారు. సో ఇలా అయితే కనుక వచ్చింది టాప్. మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఉందండి. డెఫినెట్గా మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది ఫ్రంట్, ఇదైతే కనుక మనకి టాప్ యొక్క బ్యాక్. సో ఇది ట్రెండింగ్ కలర్, ట్రెండింగ్ నెక్ అండి. కోటా ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడానండి 2-3 డిఫరెంట్ జెగ్గిన్స్తో అయితే కనుక మీరు చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో చేసుకోవచ్చు. ఇంకొకటి అండి, హై నెక్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ బాగుంది. ఇది కూడా బాగుంటుంది అనమాట. అండ్ కొంతమందికి హై నెక్సే చాలా ఇష్టం, మెయిన్గా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఆఫీస్కి అట్లా డీసెంట్గా ఉండాలనేసి. సో అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అంటే లైక్ ఒక థీమ్ వైజ్గా అయితే కనుక ఇచ్చారని చెప్పొచ్చు. దీన్ని కూడా ఇలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ వచ్చింది వితౌట్ లైనింగ్ అండి. చిన్న స్లిట్ మాదిరి అయితే కనుక మీకు ఇక్కడ వస్తుంది ఇలాగా. అండ్ ఇదంతా కూడా మనకి ఇంటర్లాక్లో వచ్చింది. మొత్తం అంతా కూడా లోపల ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ అంతా బాగుంది. హై నెక్తో అయితే కనుక కాలర్ నెక్ పైన అయితే కనుక వచ్చిందండి. సో కంప్లీట్ కొంచెం చైనీస్ స్టైల్లో కావాలనుకునే వాళ్ళకి, హై నెక్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఇది హ్యాండ్ అండి. మనకేంటంటే ఎల్బో లెంత్ వరకు హ్యాండ్ వచ్చింది. ఇట్లా వచ్చి సింపుల్గా అయితే కనుక ఒక బటన్తోనైతే కనుక ఇట్లా ఇచ్చేసారండి, కొంచెం బార్డర్ లాగా. నెక్స్ట్ మరొక డిజైన్, ఫుల్ ట్రెండింగ్లో డిజైన్ అండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్. సో ఇదేంటంటే మనకి లైనింగ్ వచ్చిందండి. ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చి అయితే కనుక మనకి ఇట్లాగా పోత్లీ బటన్స్ లాంటివి హైలైట్ చేశారనమాట. కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సో నేనైతే కనుక ఆర్డర్ ప్లేస్ చేశానండి. కింద ఏంటంటే ఇట్లా మనకు ఒక కౌ స్టైల్లో అయితే కనుక ఇచ్చారు. మిగిలినంతా కూడా ఇట్లా లోటస్ డిజైన్ ఇచ్చారండి. 3/4 హ్యాండ్ తీసుకున్నారు. మీకు ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ బ్యాక్ కూడా అలాగే వచ్చింది. అలాగే లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది. పాలిస్టర్ లైనింగ్ అవైలబుల్గా ఉందండి. ఫ్యాబ్రిక్ 2 కూడా యాక్చువల్లీ. అండ్ మీరు ఎక్కడికైనా సరే ఎనీ ఆఫీస్ వేర్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు. మంచి కాస్ట్లీ లుక్ ఉంది దీనిలో కూడా, లైక్ ఫ్యాబ్రిక్లో ఫీల్ అనేది. సో మంచి పీస్ అండి. ఇలా ఫ్రంట్ ఇలా వచ్చింది కదా, సేమ్ టు సేమ్ మీకైతే కనుక బ్యాక్ కూడా ఇలాగే ఉంది. టాప్ ఫ్రంట్ చూసుకున్నారు కదా అండి, బటన్ లాంటి సింపుల్గా ఇచ్చేసి ఇక్కడ సో పోత్లీ బటన్స్ అయితే కనుక హైలైట్ చేశారనమాట. ఇది లుక్. సో 3/4 హ్యాండ్తో చాలా సింపుల్గా వచ్చినటువంటి టాప్, నైస్ టాప్. మెయిన్గా ఈ డిజైన్ బాగా హైలైట్ అయిందండి. కావాలనుకుంటే కనుక ఇది కూడా చూడొచ్చు. మంచి పీసు, బాగుంది. నెక్స్ట్ అండి మరొక డిజైన్. ఇది కూడానండి ప్రజెంట్ ట్రెండింగ్ కలర్తో పాటు ట్రెండింగ్ నెక్ వచ్చిందండి. దీనికి కూడా టాప్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. ఇది క్రేప్ మెటీరియల్. నెక్ ఇది బాగుంది, మంచిగా వచ్చింది నెక్. సో జీన్స్ మీదకి వాటికి మీద కూడా వేసుకోవచ్చు అండి. ఇది అయితే కనుక హ్యాండ్ ఎల్బో లెంత్ వరకు వస్తుంది. ఇది కూడా మొత్తం కలర్ కాంబినేషన్ అంతా కూడా ట్రెండింగ్గా చాలా బాగా అనిపిస్తుంది. వితౌట్ లైనింగ్ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా థిక్నెస్ ఉంది. ఫ్యాబ్రిక్లో కూడా మీరు చూడండి ఎంత బాగా వచ్చింది. అంటే లైక్ నేను ఇలా ఎందుకు పెడుతున్నానంటే నేను ఎక్కడన్నా మీకు కనపడుతున్నానేమో, నా ఫేస్ కనపడుతుందో లేదో మీరు చూసుకుంటారని పెడుతున్నాను అనమాట. ఎక్కడ కూడా అట్లా లేదండి. నెక్ కొంచెం క్లోజప్ లుక్ చేస్తాను. ఫ్రంట్ నెక్, బ్యాక్ అయితే కనుక రౌండ్ నెక్, ఫ్రంట్ అయితే కనుక నెక్ చాలా బాగుంది. సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి అండి. అన్నీ నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. అండ్ ఇలా షేప్ వచ్చేసి దాంట్లో అయితే కనుక నైస్ నెక్ కటింగ్ అయితే కనుక ఇచ్చారనమాట. సో ట్రెండింగ్ నెక్ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ అండి 2 పీస్ కాన్సెప్ట్ సెట్. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేటువంటి ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఏదైతే వచ్చిందో ఈ సాఫ్ట్ టిష్యూ బేస్డ్ పైన విత్ లైనింగ్లో అయితే కనుక ఇది చక్కగా మగ్గం వర్క్ కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారు. లైనింగ్ వచ్చింది. కలర్స్ దీంట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే కనుక 3/4 హ్యాండ్ రిలేటెడ్లో హ్యాండ్ వచ్చిందండి. ఇక్కడ వరకు వస్తుంది మనకి హ్యాండ్ అనేది. కలర్స్ వీటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఈ పర్టికులర్ కలర్ చాలా బాగా అనిపించింది. లైనింగ్ అండి, పాలిస్టర్ లైనింగ్ వేశారు. ఇదైతే కనుక ఫ్రంట్ నెక్, రౌండ్ నెక్ తీసుకుని చక్కగా ఇంత మంచిగా అయితే కనుక ఫ్రంట్ అంతా కూడా వర్క్ ఇచ్చేసారు. అలాగే దీనికి మనకి దుపట్టా కూడా ఉందని చెప్పాను కదా, సేమ్ ఫ్యాబ్రికే దీనికి అయితే కనుక ఇట్లాగా దుపట్టా కూడా ఇచ్చేసారండి. 2 పీస్ ఇది. దుపట్టా 2 మీటర్ ఉంది, చూడొచ్చు. 1 మీటర్
సారీ 1.5 మీటర్ ఉంది. ఇది దుపట్టా, కంప్లీట్ లుక్ అండి. ఇది ఇట్లా వస్తుందన్నమాట. నైస్ టాప్ అండ్ దుపట్టాతో ఇది ఒక కాంబినేషన్ టాప్ అండి. మనకి ఇది కూడా చాలా బాగుంది. ఆర్గంజా వచ్చేసైతే కనుక మనకి హ్యాండ్స్ వచ్చేసాయి. అండ్ ఇదైతే కనుక జార్జెట్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చిందండి. ఇదేంటంటే జాకెట్ వేసుకున్నట్టుగా అయితే కనుక దీనిపైన ఈ లుక్ అనేది వస్తుందన్నమాట. నేను మీకు ఎగ్జాక్ట్ ఫోటో కూడా సైడ్లో యాడ్ చేస్తాను, దాన్ని మీకు ఇంకా అర్థమవుతుంది. అన్నీ కూడా చక్కగా ఇంటర్లాక్లో వచ్చాయండి. సో కొంచెం ఏంటంటే గౌన్ లుక్ లాగా ఉంటుందన్నమాట. మనకి ఇది టాప్ లాంగ్లో అయితే కనుక వచ్చింది. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తుందని చెప్పేసి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించాను. డెఫినెట్గా మీరైతే కనుక ట్రై చేయండి. మీకు ఇందులో ఏది కావాలన్నా కానీ హ్యాపీగా అయితే కనుక పర్చేస్ చేసుకోండి. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ లుక్లో అయితే కనుక మనకి టాప్ యొక్క లుక్ ఇలా వస్తుంది. చూసారు కదా అండి, కలెక్షన్స్ అయితే అన్నీ కూడా నేను చాలా క్లియర్గానే చెప్పాను. సో ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో మరో కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ రేపు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి అప్కమింగ్ వీడియోస్ అయితే కనుక చూసేసేదానికి.